అమావాస్య రోజున ఆంజనేయ స్వామి దేవాలయాలలో మారుమోగిన అన్నదానం పూజలు. కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ వద్ద శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పుల్లారెడ్డితో పాటు కమిటీ సభ్యులు కలిసి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బళ్ళారి చౌరస్తాలోని ఆంజనేయ దేవాలయంలో పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు భక్తులకు పేదలకు అన్నదానం చేపట్టారు. ఇక్కడ అన్నం వేస్ట్ చేయకుండా అందరూ కూడా వేస్ట్ చేయకుండా తినిపోవచ్చుగా కోరుతున్నాము. ప్రతి నెల ఉంటుంది, అందరూ కూడా తిని ఫోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బ్రహ్మాండంగా ఉన్నాము. అందరూ కూడా చాలా మంది కూడా దాతల సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి నెల. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు లైన్ పాటించి అందరూ కూడా నిజంగా తిని పోయి పోవాల్సిందిగా కోరుతున్నాం. లైన్ పాటించాలి. నాగేంద్ర నగర్ నందు శ్రీ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేసి దాదాపుగా సంవత్సరాలు గడుస్తుంది. అయినా 3 ఏళ్ళు నడుస్తుంది. 3 ఏళ్ల కార్యక్రమంలో ఈ గుడికి సహకరించిన వారందరికీ సందాల రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వారందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఈ అమావాస్య రోజు ప్రతి అమావాస్యకు నెల ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు, అట్లాగే ప్రతి మంగళవారము భజన కార్యక్రమాలు, వారందరికీ కూడా సహకరిస్తున్న వారందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈ ఆలయము ఈ ఏరియాలో కట్టడానికి కారణం ఏమంటే భక్తులకు చాలా చౌరస్తాలో దూరం ఉంది, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేము అందరం కలిసి ఈ గుడి ఏరియా భక్తులందరి కొరకు ఎన్నో సమస్యలు ఉన్నా అందరి సహకారంతో ఎన్ని పెద్ద సమస్యలు వచ్చినా చిన్న సమస్యలు ఉన్నా మేమందరం కలిసికట్టుగా ఎదుర్కొని ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి దాదాపుగా 34 లక్షల రూపాయలతో నిర్వహించడం జరిగింది. అట్లాగే కొన్ని కార్యక్రమాలు కూడా అంగా జరుగుతున్నాయి. ఇక డెవలప్మెంట్ కూడా అంగా కొంత పెండింగ్ ఉంది, అది కూడా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఈ చౌరస్తా ఏరియాలో బ్రహ్మాండంగా ట్రాఫిక్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సమస్య కూడా ఇక్కడ సర్కిల్ ఏర్పాటు చేస్తే ఇక్కడ మాకు బాగా అనుకూలంగా ఉంటుంది. తొందరగా అధికారులు కూడా అక్కడ సర్కిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్లాగే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మా గుడికి చందాల రూపంలో కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆంజనేయుడు ఈరోజు ఆంజనేయుడు ఆశీర్వాదం వల్ల చాలా మంది ఇక్కడ నిజంగా చెప్తున్నాం. మేము కూడా ఎందుకు చెప్తున్నామంటే భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు దేవుని ఆశీర్వాదం వల్ల మేము కొన్ని బాగుపడినాము అని చెప్పే వాళ్ళు కూడా దండిగా వస్తున్నారు. వారి సహకారంతో ఇక్కడ గుడి నిర్మాణం కూడా ఇంకా కొంత పెండింగ్ లో ఉంది, అది కూడా వారి సహకారంతో జరుగుతుంది. కాబట్టి మేము అందరం కూడా మా కమిటీ వాళ్ళందరం కూడా మేము కూడా ఇక్కడ ఆంజనేయుని గుడికి సేవ చేయడానికి మేము కూడా కంకణ కట్టుకున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము అందరం కూడా కలిసికట్టుగా భక్తుల సహకారంతో బ్రహ్మాండంగా గుడి డెవలప్ చేయడానికి ముందుకొచ్చి మేము కూడా మాకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కేసులున్నా ఎన్నున్నా మేమందరం కలిసికట్టుగా ఈ గుడి నిర్మాణానికి మేమందరం కూడా కృషి చేసినందుకు మా అందరి కృషి సహకారంతో ఈ గుడి నిర్మాణం కూడా అయిపోయింది. ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా రేపు ఈ 15 రోజుల్లో అది కూడా పూర్తి చేస్తామని చెప్పి వచ్చే అమావాస్య కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిపోతాయి. కాబట్టి భక్తులు అందరికి సహకరించే వారందరికీ పేరు పేరున వస్తువులు కానీ ధన రూపంలో కానీ ఏ రూపంలో సరే ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకొని అందరూ కూడా బాగుండి వారి కుటుంబాలు కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కమిటీ తరఫున. జై శ్రీరామ్. మల్లెల పుల్లారెడ్డి.